ఫోన్లోనే చెప్పారు. ఆ సాయంకాలము నేను ప్రార్థన చేసి నీకేమి కాదు, నువ్వు బ్రతుకుతావని అయ్యగారు చెప్పారు. ఆ సాయంకాలం నుంచి చెప్పడం వరకు ఆ బిడ్డ ఒక మూత మంచినీళ్ళు కూడా తాగలేని బిడ్డ ఆ సాయంకాలం నుంచి కొంచెం మంచినీళ్ళు తాగడము, ఆ సాయంకాలమే కొంచెం ఇడ్లీ తినడం మొదలుపెట్టి ఈ రోజు నాడు క్యాన్సర్ అంటే మీకు తెలుసండి, మనిషి ఎవరు బ్రతకడు, కానీ ఆయనకి 4వ రిపోర్ట్ వచ్చి చాలా సజీవంగా ఉన్నాడు. అందుకే వందనాలు. అందుకే నేను ఈ సంఘానికి వచ్చి నా సాక్ష్యాన్ని అప్పుడప్పుడు వివరిస్తూ ఉంటానండి. మీ యొక్క అనుదిన ప్రార్థనలో నా యొక్క కుటుంబాన్ని, మరి నా బిడ్డల్ని, నా సేవని మీ యొక్క అనుదిన ప్రార్థనలో పెట్టమని అయ్యగారికి ప్రత్యేకంగా కోరుతున్నాను. ఆమేన్. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే. ముందెన్నడూ చవిచూడని సరికొత్తదైన ప్రేమామృతం, ముందెన్నడూ చవిచూడని సరికొత్తదైన ప్రేమామృతం. నీలోనే దాచావు ఈనాటికై, రుణం తీరదు ఏనాటికి. నీలోనే దాచావు ఈనాటికై, రుణం తీరదు ఏనాటికి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకెవరైనా ఉంటే త్వరగా. అందరికీ వందనాలండి. ముఖ్యంగా మీ మందిరంలో కూర్చున్న ప్రియ ప్రతి ఒక్కరికి వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే 2024 మే 19న ఇదే ఆదివారం నాడు నేను ఆ కుర్చీలో నాకు పెరాలసిస్ వచ్చి పడిపోయానండి. ఇదే మొన్న మే 19కి సంవత్సరం అయిపోయింది. 6వ రోజు దేవుడు గొప్పగా నన్ను ఈ విధంగా నిలబెట్టుకొని నన్ను ఉంచినందుకు దేవుడికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మరి ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే నా భార్య పుట్టినరోజు, అలాగే మా పెళ్లి రోజు కూడా ఈ రోజుకి 23వ సంవత్సరం రన్నింగ్ అవుతుంది. దేవుడు ఇలాగే అనేక దినాములు అనేక సంవత్సరములు ఇవ్వాలని దేవుడు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా, నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా. నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా, నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా.
హల్లెలూయా. చూసారా, మళ్ళీ ఒక కార్యం జరిగితే దాన్ని ఎలా చెప్పాడు అంటే, గత 2 ఏళ్ళగా అయ్యగారిని వెంబడిస్తానే ఉంది. దేవుడు మాత్రం తెలిసి తెలియకోకుండా ఏదో జీవించేద్దాం అనుకున్నాం, 2 పాటలు పాడుతున్నాం, ఏదో ఆదివారం మానుకోకుండా వెళ్తున్నాం, అన్ని బాగానే ఉన్నాయి. కానీ ఎక్కడా కూడా ఒక పెరాలసిస్ వచ్చిన మనిషి 2 మనుషులు పట్టుకోకుండా నడవలేకుండా లేడు. కానీ ఇలాగే నేను కూర్చున్నాను, అలాగే ఆయన కూర్చున్నాడు. నేనేమో సైకిల్ చేస్తున్నాను ఇటు రమ్మని, నన్ను పట్టించుకోట్లా, ఆయన చూస్తానేమో నీ గుడ్లు అంటున్నాను. హల్లెలూయా. పాపం ఏంటా అని నేను వెళ్తే ఫైనల్ స్థితిలో నేను ఒక పక్క కదలలేదు అని చెప్పి అది ఒక శ్వాసతో కలిగిన మాట మనతో చెప్పాడు. సరే చేయి పట్టుకుని చూసాను, బాగుంది, లేకు అన్నాను, లేచాడు, కిందకు వచ్చేయమన్నాను. వీళ్ళందరికీ ఎవరికి తెలవదు అసలు. హల్లెలూయా. వీళ్ళందరికీ ఎవరికి తెలవదు. మరి ఆ మెట్ల మీద ఎవరిని ఇద్దరు పట్టుకుని నడిపించారా? అది లేదు. సరే కిందకు వచ్చేసాడు. కిందకు వచ్చిన తర్వాత దేవుడు ఇచ్చిన జ్ఞానము, ఆయన శక్తి కలిగిన కొరకతో సరే చిన్న ఆలోచన కలిగిన దీంతో ఒక పని చేసేసేసి సరే 10 నిమిషాలు కూర్చొని పైకి వచ్చేసేయాలి అంటే గొప్పగా. అసలు ఇది ఎందుకు సంభవించింది అంటే, ఆ కిందటి రోజు ఎవరో మరణించారు అని చెప్పిన నిర్ణయానికి భోజనానికి వెళ్ళి వచ్చాడు మనిషి. హల్లెలూయా. మరి మన భోజనానికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అంటే చాలా మంది చాలా రకాలుగా అనుకుంటారు. ఏమని? మనకు బైబిల్ గ్రంథం ఒకలాగా చెప్తుంది అంటే, దేవుడు మనుష్యుని విడిచిపెట్టమని మాత్రం ఎక్కడా చెప్తాడు. ఏంటది? కొన్ని ఆచారబద్ధమైన నిర్ణయాలకు దూరంగా ఉండమంటాడు దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే ఆచారబద్ధమైన నిర్ణయాలకి ఏంటి ఈ మనిషికి అసలు రావడానికి అసంభవమైనట్టు. కానీ ఆ మనిషికి జ్ఞానం తెప్పించడానికి, ఆలోచన పుట్టించడానికి దేవుడు ఎంత శక్తివంతుగా, అప్పుడు దాకా తెలియదు అతనికి. ఏంటది? అప్పుడు దాకా తెలీదు. ఆ రోజును చూశాడు. అసలు దేవుడి శక్తి అంటే ఏంటి, ఆ నడకంటే ఏంటి అనేది ఆ రోజు చూసి భయంకరమైన స్థితిని తలొచ్చుకొని కూడా, ఈ స్థితిలో ఇప్పుడు నా భార్య ఒక పక్కన, నా కూతురు ఒక పక్కన లేపి నన్ను నడిపించాలి అని అంటే సాధ్యపడే విషయమే అసలు. హల్లెలూయా. దేవుడు గొప్ప కార్యములను చెప్పుకోవడానికి, ఆయన నామానికి అవమానమే తెచ్చుకోకూడదన్న ఒక నిర్ణయానికి తను ప్రార్థన చేసినా చెయ్యకపోయినా, ఎలాగంట తను ప్రార్థన చేసినా చెయ్యకపోయినా దేవుడు ఏం చేశాడు అని అంటే, వచ్చిన ఆలయంలో ఈ తప్పు పని జరగకూడదు అని నిర్ణయంగా దేవుడు ఏం చేశాడు అంటే చిన్న శాఖ మాత్రం చూపించేసి విడిచిపెట్టేశాడు. హల్లెలూయా. విడిచిపెట్టేశాడు. ఇప్పుడు తనేమన్నాడంటే, నేను ఆ చైర్లో కూర్చున్నాను, నాకు పెరాలసిస్ వచ్చింది అని అంటే అందరూ ఏమనుకుంటారు? ఆ చైర్లో ఏదో ఉందనుకుంటారు కూడా. ఆ చైర్లో ఏదో ఉందనుకుంటారు. అక్కడ ఆ చైర్లో కూర్చున్నాను, నాకు పెరాలసిస్ వచ్చింది, కానీ దేవుడు మాత్రం వాడు దాంట్లోంచి పడిపోకుండా నన్ను విడిపించేశాడు. అక్కడ చాలు. పెళ్లి రోజు, పుట్టినరోజు అయిపోయింది. ఓకే. హల్లెలూయా. అంటే గత 2 ఏళ్ల బట్టి మనం నడుస్తున్నాం అంటే అసలు ఆ సాక్ష్యం చెప్పేసి మధ్యలో నేను నిలబడ్డాను అంటే అదిగో అయ్యగారు కూర్చోబెట్టి తెప్పించాడు అంటారు. లైఫ్ చూసే ప్రజలు ఏం చేయాలి మరి? జరిగిన కార్యానికి అది దాసుడు అనబడిన వాడినో సంఘాన్ని అన్న వాడినో కనపరిచినట్టు కాదని, కేవలం నీ కంటికి కనపడిన దేవుడు నీ కళ్ళకు కనపడే అద్భుతాలు చేసేసాడు కాబట్టి ఆయన నామానికి మాత్రమే మహిమ కలిగినట్లుగా మనము సాక్షులమై నిలబడాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా ఎవరైనా సాక్ష్యాలు చెప్పేవాళ్ళు ఉంటే లేచి నిలబడండి, లేదా ఆరాధన చేసుకుందాం, అందరూ నిలబడండి. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం. ఉచితంగా ఆరాధన చేద్దాం అనుకున్న వాళ్ళు రావచ్చు. మళ్ళీ పేరు పెట్టి పిలిచాక నేను రాను అని అనమాట.
ఉచితంగా ఆరాధన చేసేవాడు హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ. హల్లెలూయా. హలో హలో హల్లెలూయా. దయచేసి అందరూ గమనించండి. కొండలలో లోయలలో అన్న పాట పాడుకుంటూ దేవుని ఆరాధించుకున్నాము. హలో కొండలలో
చదువుకుందాం. కీర్తనల గ్రంథము 88వ అధ్యాయము. యెహోవా నాకు రక్షణకర్తవగు దేవా, రాత్రి వేళ నేను నీ
గాక. ఆమేన్. దయచేసి మనందరం కూర్చుందాము. హల్లెలూయా. దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప సమయముగా, గొప్ప ఏర్పాటుగా, అంతకమించి బిడ్డలు ఏ రీతిగా ప్రార్థన చేయాలో కూడా అనుకూలమైన వాక్యముగా దేవుడు మనకు అనుగ్రహించిన ఆ వరాన్ని బట్టి ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండాలి. అవునా? హల్లెలూయా, హల్లెలూయా. ఎవ్వరము కూడా సంయోజితమైన నిర్ణయానికి మౌనముగా ఉండకూడదు. అలసటగా అస్సలు ఉండకూడదు. మౌనముగా ఎందుకు ఉండకూడదంటే నువ్వు స్వామరని కాదు కనుక. అలసటగా ఎందుకు ఉన్నావు అంటే నువ్వు బద్ధకస్తుడుగా కాదు కనుక. హల్లెలూయా. బద్ధకస్తులా? చెప్పండి, ఎవరంట మీరు? ఇక్కడ కొండ నాలుగులు లేవు, కొండ నాలుగులు లేవు. హల్లెలూయా. ఏ నాలుగులు ఉన్నా చక్కని స్వరాలు వచ్చేస్తాయి. అవునా కాదా? ఏం చెప్తున్నాడు మనకి? 4వ వచనంగా చదవండి. సమాధిలోనికి దిగువారిలో ఏంటది? చెప్పండి. ఈ పలకిన నాలుగులు ఎంచబడలేదు, పలికిన నాలుగు మాత్రమే ఎంచబడిందా? చెప్పండి. సమాధిలో నిజమా అబద్ధమా? ఎలాగంట? సమాధిలోనికి ఏంటంటే చచ్చిన వారిలో హల్లెలూయా. గొప్ప సమయం అంట అది. ఏంటది? ఏ సమయం అది? సమాధిలోనికి దిగివారు వారిలో కూడా నేను కూడా ఎంచబడిన ఒక్కడని అని ఒప్పుకుంటా. ఏంటంట? అది గొప్ప అవకాశం. అక్కడ ఎవరైనా అనుకుంటారు అలాగా, నలుగురితో పాటు నేను కూడా సమాధిలోకి వెళతాను అని? హల్లెలూయా. చెప్పండి, అసలు ఆ మాట ఒప్పుకోగలరా? కీర్తనాకారుడు ఏం మాట్లాడుతున్నాడు అక్కడ అంటే, సమాధిలో దిగువారిలో అనేకులు అంట నేను కూడా ఒక్కడని అని. ఎలా ఒప్పుకుంటున్నాడంటే ప్రార్థనాపూర్వకముగా. ఎలాగంట? ప్రార్థనాపూర్వకముగా. మనిషికి లోకంలో ఏదంటే భయం అంటే మళ్ళీ వెనక్కి తిరిగి రానిది మరణము. మళ్ళీ వెనక్కి తిరిగి ఎన్నిసార్లు చచ్చిపోతారు? చాలా మంది స్త్రీలు ఏమంటారంటే, నన్ను వారానికి ఎన్నిసార్లు చంపేస్తున్నావో తెలుసా నువ్వు? ఏంటది? చాలా మంది భర్తలు అనే మాట కూడా ఉంది అక్కడ. దీన్ని కట్టుకోకుండా ఉంటే ఏంటది? దీన్ని కట్టుకోకుండా ఉంటే సూపరు అని. హల్లెలూయా అంటున్నారా అంటలేదా? చెప్పండి. ఇళ్ళు ఉన్నారు, ఆళ్ళు ఉన్నారు. ఏంటంట? 2 మాటలు ఒకసారి చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైనా మనకు ఒక మాట అక్కడ ఏం చెప్తున్నాడు? అక్కడ సమాధిలో
నేను సమాధిలో పడి ఉన్న ఎస్ హతులలో ఒకని వలె అయితిని. అవునా కాదా? అందరూ ఒక్కసారి మూవ్ అని లేదా ఏమన్నా ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఏంటప్పుడు అందరూ మరణించినట్టుగా నేను కూడా మరణించే దినము ఒకటి ఉంది. హల్లెలూయా హల్లెలూయా. ఆ మరణమును గూర్చిన చింతకు యేసు ప్రభు ఎంత సంతోషపడ్డాడో తెలుసా మీకు? ఎలాగంట ఎలాగంట ఏంటి అసలు ఎవరు లేరా ఇక్కడ? అందరూ ఆయన ఎంత సంతోషపడ్డాడో తెలుసా అసలు మీకు? హల్లెలూయా. ఆయన ఎంత సంతోషపడ్డాడో తెలుసా? ఎందుకని? ఆ సంతోషం కలిగిన మాట వాక్యంలోకి వెళ్ళక్కర్లా. ఆ సంతోషం కలిగిన మాట ఎందుకని? నేను మీ వలె ఈ లోకంలో ఉండను అని. ఎక్కడుంటాడు ఇప్పుడు? మళ్ళా తిరుగుతూ లోకంలోనే ఉన్నాడు. ఎక్కడ? నీ హృదయమే నా ఆలయం అన్నాడు. చూడండి మరి ఎక్కడున్నట్టు? ఎక్కడున్నట్టు? ఆ మనిషి ఎక్కడున్నాడు? పోనీ లోకం. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసిన వాక్య పట్టణంలోకి వెళ్ళిపోదాం. ప్రార్థన. అత్యున్నత సింహాసనము పైన ఆశీర్వడమైన తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా, స్తోత్రాలు తండ్రి. ఏ రీతిగా నిన్ను కొనియాడినా నీ రుణమైతే తీర్చలేము ప్రభువా. ఏ రీతిగా మేము ప్రార్థించినా తండ్రి నీ సన్నిధిని చేరుతున్నామో లేదో మాకు తెలియదయ్యా. కానీ నువ్వు కనికరపడితే ఇది సాధ్యమే రాజా. నువ్వు జాలి పడితే ఇది అద్భుతమే. కూడి ఉన్న నీ బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజున రాలేకపోయిన బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. సమస్యలతో ఉన్నవారు ఉన్నారు, బాధలతో ఉన్నవారు ఉన్నారు, అయా తట్టుకోలేని స్థితిగతులతో నలిగిపోయేవారు ఉన్నారు, అవకాశము లేని వారు కూడా ఉన్నారు ప్రభువా. కానీ ఎన్నో ఆశలు కలిగి, ఎన్నో కోరికలు కలిగి, ఎంతో విస్తృతమైన ఒక ఆరాటముతో కలిగిన నిర్ణయముగా నీ ఆలయములో కూర్చున్న నీ బిడ్డలని ఒక్కసారి మీరు జ్ఞాపకములను చేసుకోమని. ఆశలు తీర్చువాడుగు నీవు కనుక, ఆ కోరికలు సఫలపరచువాడుగు నీవు కనుక ఒక్కసారి జ్ఞాపకములను చేసుకో. ఒక్కసారి పుట్టిన రోజులని, పెళ్లి రోజులని, అయా ఎగ్జామ్ రాసే రోజులని, అనేక హృదయపూర్వకముగా లోకమందు సర్వమనే నీ మాటగా, సకలమనే నీ ఏర్పాటుగా సిద్ధపరిచినందుకు నీకు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం రాజా. నీవు మమ్మల్ని ఎప్పుడూ విడవలేదు, కానీ మేమందరము నిన్ను అనేక మార్లు విడిచిపెట్టామయ్యా, అనేక మార్లు విడిచిపెట్టాము. అవునయ్యా, అందుకనే అనేకులతో పాటు నీ దాసుడు నువ్వెంచుకున్న బిడ్డగా పలికిన ఒక మాట, నన్ను కూడా ఆ సమాధిలో దిగువారు వలె నేను కూడా ఒకరిని అన్నాడయ్యా. దేవా నువ్వు దూరంగా ఉండమాక, రాజా నువ్వు దూరంగా ఉండమాక, రవికోటి తేజ మా మొరను ఆలకించకుండా ఉండమాక. ఒక్కసారి గుడి నీ బిడ్డలని జ్ఞాపకములను చేసుకోవాలి. నన్ను నీ సిలువ చాటున మరుగు చేసి అయ్యా నీ బిడ్డలను, నీ దోతలను నిలబెట్టి
నా నోట నీ మాటను పలికి అద్భుతాలుగా, సూచక్రియలుగా, మహత్కార్యాలుగా మీరు జరిగించి దీవించి ఆశీర్వదించి మీ నామానికి మీరే మహిమ తెచ్చుకోమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. థాంక్ యూ లార్డ్. స్తోత్రం, స్తోత్రం. ఏం చెప్తున్నాడు అక్కడ? సమాధిలోనికి దిగి వారిలో ఆ నేను ఒకటి గాయించబడితిని. yes నేను ప్రాణలేని వాని వలె అయితిని. చచ్చిన వారిలో విడువబడిన వాడిని అయితిని. చచ్చిన వారిలో నేను విడవా. నిజమేనా? ఒక్క రోజన్నా ఈ మాట అడిగిందంతా మీలో? చెప్పండి. ఒక్క రోజన్నా అనేక ప్రజలతో లేదా అనేక ప్రాణాలతో కలిపి మనము ఒకరినేననే మాట మీ నోటుందా? తొందరగా తీసుకెళ్ళిపోనే మాటలు ఉంటాయి. తెల్లారి కల్లా ఇట్లా పడుకున్న వారిని పడుకున్నట్టే ఉండిపోయేలాగా చేయి అనే మాటలు కలిగిన నిర్ణయాలు, ఈ బాధలు నేను తట్టుకోలేనని, ఈ శ్రమలు నా వల్ల కాదని, ఈ అప్పులు నేను కట్టలేను అని, ఏంటంటే ఈ కష్టము నేను పడలేను అని అనేకం ఉన్నాయి. కానీ ఏమంటున్నాడు? అనేక ప్రాణాలతో ఒక ప్రాణం గడించుకొని దేవుడు పలుకుతున్నాడు. హల్లెలూయా. 7వ వచనం కాడి చదవండి అక్కడ. నీ ఉగ్రత హల్లెలూయా. సరిగ్గా చెప్పండి. ఏం చేయాలంట? ఇది ఇప్పుడు అందరి మీద ఉందా లేదా? హల్లెలూయా. అందరి మీద ఉందా లేదా? అంటే సమస్తము మీద కూడా ఈ భారము ఉంది. హల్లెలూయా. సమస్తము మీద కూడా ఈ భారము ఉంది. హల్లెలూయా. మరి ఏం చేద్దాం? యోహాను ఏం చేద్దాం ఇప్పుడు చెప్పండి? ఎలాగంట? వెళ్దామా? యోహాను హల్లెలూయా 15వ అధ్యాయంలోకి వెళదాం. చూడండి ఒక్కసారి. తీసారా? హల్లెలూయా. ఇప్పుడు ఏ 7వ వచనం అయితే మనం కీర్తనలోకి వెళ్ళామో మళ్ళీ అదే 7వ వచనానికి ఇందులో వచ్చి చదువుదాం. చూడండి ఒకసారి. నా యందు ఓయ్ 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 నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. హల్లెలూయా. ఎలాగంట? ఇప్పుడు చదవండి. నేను వారికి వారు అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చి తినని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిరి కనుక నీవు నాకు అనుగ్రహించి ఉన్నవన్నీ నీ వలననే కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు. హల్లెలూయా. కానీ ఒక్కరు కూడా ఒప్పుకున్నట్లేదు అక్కడ. దేవుడు చేస్తాడని తెలుసు, దేవుడు లేపుతాడని తెలుసు, రక్షిస్తాడని తెలుసు, కాపాడతాడని తెలుసు. యేసు చెప్పాడు. ఆ యేసుని పంపిన యెహోవా కూడా మనకి చెప్పి ఉన్నాడని అందరూ ఎరిగి ఉన్నారంట. కానీ ఒక్కరు కూడా ఒప్పుకోవట్లేదంట. ఇక్కడ ఏమని ఎవరు చెప్పారు ఒప్పుకోవట్లేదని? కీర్తనాకారుడు చెప్పాడు మనకి అక్కడ. ఏంటన్నా? అందరితో పాటు ఆ ప్రాణాలతో పాటు నేను కూడా సమానుడైన వాడిని దిగిపోతున్నాను అని నేను నమ్మి ఉన్నాను కదా. కానీ ఈ శిక్ష నాకు తప్పుకోదా మరి? చెప్పండి. అంటే
మీ మధ్యన ఈ మాట అనేక సార్లు తప్పుకుంది. ఏమి రాలా? నిజమేనా? సరిగ్గా చెప్పాలి. మౌనముగా ఉండవద్దు ఎవరు కూడా. ఈ మరణం అనేది అనేక మార్లు నేనైతే లెక్క చెప్పలేను, నాలో కూడా తప్పుకుంది. ఏంటది? ఎందుకంటే మీకు లాగా నడిచే వ్యవహారం కాదు నాది. నేను పోవాలన్నా నా వెనకలో 10 మంది ఉంటారు. హల్లెలూయా. ఒకవేళ నేను పోవాలనుకున్నా లేదు లేదనుకున్నా ఇంకొక ఇద్దరు ఉంటారు అందులో. ఎందుకనంటే మాది నిత్యము ఆ కళ్ళు చూసుకుని తోలే వాహనాలు అన్నమాట మాది. హల్లెలూయా. మీ పనులు కూడా అట్లాంటివేనా? అట్లాంటి కాని స్థితుల్లో కూడా మీరు కూడా ఎన్నో సార్లు తప్పుకున్నారు. అక్కడ కానీ ఒప్పుకున్నారా? ఒప్పుకున్నారా? కానీ ఆయన ఏమంటున్నాడు? నీవు నాకు అనుగ్రహించినవన్నీ కూడా నేను వారికి అనుగ్రహించి ఉన్నాను, నీవు నన్ను పంపావని వారు ఎరిగి ఉన్నారు. నిజమేనా కాదా? ఒకసారి చెప్పండి, ఏంటది? నమ్మారా నమ్మలేదా? నమ్మారా నమ్మలేదా? చెప్పండి. ఎన్నిసార్లు వచ్చి ఉంటుందంటారు మరణం? మరి ఆయన కార్యాలు ఎన్నిసార్లు? అవి అయితేనేమో లెక్క పెట్టినాం, ఇవి అయితే లెక్క పెట్టగలమా? మరణం ఎన్నిసార్లు తప్పుకుందో అన్నిసార్లు ఆ కార్యం ఉండబట్టే కదా నువ్వు బతుకున్నావు. దాన్ని లెక్క పెట్టలేనప్పుడు దీన్ని కూడా. కానీ లెక్కించలేని స్తోత్రాలు చెల్లించమంటున్నాడు ఆయన. కానీ మనం ఏం చేస్తున్నామంట? బద్ధకస్తుల వలె. ఎలాగంట? తర్వాత నేను ఈ 2 కాదన్నానుగా. మీరు అవునండి. హల్లెలూయా. బద్ధకస్తుల వలె ఉండకూడదు, సోమరిపోతు వలె అస్సలు ఉండకూడదు. కానీ మనం ఫస్ట్ దీంట్లోనే ఉంటున్నామా ఉండలేదా? చెప్పండి. ఈ పని నేను చేయను, నువ్వు చెయ్యి అని వద్దు. ఏమంటావు అది? ఏంటది? కానీ ఆ భారం అంతా కూడా ఆయన పూర్తిగా ఆయన మీద వేసేసేసుకుని వాళ్ళతో పాటు కూడా నన్ను సమాధిలోకి దిగిపోయే వాళ్ళకి నన్ను ఉంచమాక. కానీ మనం ఏం చేస్తున్నాం? పదే ఆ తలంపులు కలిగిన నిర్ణయంతోనే ఉంటున్నాం ఇక్కడ. హల్లెలూయా. దేవుడు మనిషికి డబ్బు ఇవ్వకపోయినా బ్రతకొచ్చు. ఏంటంట? ఆస్తి ఇవ్వకపోయినా బ్రతకొచ్చు. ఎందుకని? అంతస్తు ఇవ్వకపోయినా బ్రతకొచ్చు. ఏంటంటే ఏమి ఇవ్వకపోతే బ్రతకలేవు. ఒక్కడ కూడా చిన్న మాటలన్నీ సున్నానే. ఒక్కడ కూడా నేను ఎదురుకర్ర ఒకటి తెచ్చుకోమని చెప్తా, ఈత సోపు ఒకటి తెచ్చుకోమని చెప్తా. ఒక్కొక్కడు ఏ దిక్కునున్న వాళ్ళు ఆ దిక్కునున్న వాళ్ళకి ఏంటంటే ఒక్కొక్క ఫేమస్ కర్రలు ఉంటాయి. ఎవరు పక్క వాళ్ళు అది తెచ్చుకోండి. వీళ్ళకి స్టిక్కర్లు కొనుక్కొచ్చుకోవాలి. వాళ్ళ దాంట్లో ఏమి లేవు. హల్లెలూయా. డిమార్ట్లు అని మాల్ అని అలా ఉంటాయి, వాటిలో కొనుక్కొచ్చుకోవాలి. ఇప్పుడు ఏ మాట చెప్పలేదు కదా మీరు? ఏది లేకపోతే, ఆయుష్ లేకపోయినా, ఆరోగ్యం లేకపోయినా, ఆస్తి లేకపోయినా, డబ్బు లేకపోయినా, వాటిని దాచుకోవడానికి మీరు వాళ్ళు లేకపోయినా, ఇట్లాగా ప్రాణం. హల్లెలూయా. ప్రాణము లేకపోతే, అవునా కాదా? ఈ చిన్న వాటికి ఎక్కడ మర్చిపోతున్నారు మీరు? ఇవి కూడా నేను చెప్పిందే కదా మళ్ళీ మిమ్మల్ని అడిగింది. కానీ మీరేం చేస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు మాట్లాడతాడు అని అంటే, ఎంత మీరు బోధించినా నా బిడ్డ ఇంతేనయ్యా అంటాడు. ఏంటంట? ఆయన ఏమన్నాడు? ఖచ్చితంగా నువ్వు నన్ను పంపావని, నీవు నాకు ఇచ్చినవన్నీ వాళ్ళకు కూడా నేను ఇచ్చాడంట. కానీ వాళ్ళు ఎరిగి ఇవ్వరట.
అయినా మరి మీరు ఇవాళే వాళ్ళు చర్చికి వచ్చారయ్యా, నిన్న నమ్మారు, రాత్రి ఆలస్యం అయింది, తెల్లారి గుడికి వచ్చారు, అడిగిన దానికి చెప్పలేదు. అంతేనా? హల్లెలూయా. చదవండి, ఆహ్వానంలో చదవండి. నీవు నాకు అనుగ్రహించినవన్నీయు ఆ. నీ వలననే కలిగినవని ఎస్. వారిప్పుడు ఎరిగి ఉన్నారు. ఆ. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను. ఏంటంట? వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను. నేను వారి కొరకు. ప్రార్థన చేయుచున్నాను. ఎందుకు? ఎందుకు ఎందుకు ప్రార్థన ఎందుకు? అక్కడ నేను వారి కొరకు ఎరిగి ఉన్నారుగా, ఇంకా ప్రార్థన ఎందుకు? ఎరిగి ఉన్నా కానీ ఆ సోమరితత్వాన్ని వాళ్ళు విడిచిపెడతలేదట, ఆ బద్ధకత్వాన్ని వాళ్ళు విడిచిపెట్టలేదట. అందుకని మళ్ళా ఆ దాసుడు ఏం చేయాలంటే, అక్కడ దాసుడేనా? దాసుడేనా? రైట్. ఆ దాసుడు ఏం చేస్తున్నాడట? ప్రార్థించుతున్నాడంటే దాసుడు లెక్కే కదా. అందుకని నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను. లోకం కొరకు ప్రార్థన చేయుట లేదు. లేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు ఆ. నీ వారైనందున ఆ. వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను. బాగా అర్థం చేసుకోండి. నీవు నాకు అనుగ్రహించిన వారు నీ వారైనందున వారి కొరకే. హల్లెలూయా. అవునా కాదా? ఎవరి కొరకు చేయాలట? ఈ మాటలు ఎవరైతే అంగీకరించారో వారి కొరకు. అవునా కాదా? చేతనారా? 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 లేదు. ఎందుకని చేయట్లా? ఇప్పుడు ఈ కీర్తనకారుడు చెప్తున్నాడు కదా, నీ ఉగ్రత కలిగిన బరువు నా మీద దీన్ని అనవసరంగానే ఏం చేస్తున్నారట? ఉచితార్థంగానే తెలియకుండానే ఆ బరువు నెత్తి మీద పెట్టుకుని అన్ని నాకే కావాలి అని అనుకుంటే ఏం జరుగుతుంది? అప్పుడు ఏం జరుగుద్ది? ఆడపిల్ల పుట్టడంలో తప్పు లేదండి. ఇక్కడ మగవాడిని పెళ్లి చేసుకోవాలి, మగవాడై పుట్టడంలో తప్పు లేదు. ఆడపిల్లని పెళ్లి చేసుకోవాలి. ఏంటంట? చేసుకోవాలి. కానీ ఎప్పుడు ఈ క్రమం ఉందో చూసుకుని చేసుకోవాలి. పిల్లలట నడవవలసిన త్రోవలో ఆ క్రమాన్ని తప్పించకోకుండా ఉంటే ఏంటంట? బహు జాగ్రత్తగా చూచి. ఇక్కడ లోకంలో మనకి వినపడే మాట ఏంటి? ఇడ్డేడు అంటారు, ఇడ్డేడు అంటారు. చూచుకుని తరాలు కండి, అయ్యి వారాలు కాదు. హల్లెలూయా. చూచుకుని మరి చేసుకోవాలి అంటారు. కానీ దేవుడు ఏమన్నాడు అక్కడ? ఉచితార్థంగా మీరు ఇష్టానుసారం సాగులు కోరుకుని, ఇష్టానుసారం ఆశల్లో పడి, ఇష్టానుసారం కోరికలు కలిగి ఉన్న నిర్ణయాలలో ఈ బరువు నేను అనవసరంగా వేసుకున్నాను అనే పదాన్ని మీరు తెచ్చుకుంటారు పద్దాక. ఏంటిది? నిన్న ఈ పని చేయకోకుండా ఉంటే బాగుండు అంటారు. నిన్న ఈ మాట మాట్లాడుకోకుండా ఉంటే, అంటే మాట మాట్లాడకుండా కాదు, ఈ మాట ఇవ్వకోకుండా ఉంటే ఏంటంట? ఇచ్చిన మాటకి బలైపోతున్నాము. ఏంటంట? అనవసరమైన కోరికలతో కలిగిన నిర్ణయం కలిగిన ఆశ పడి కూడా మనము మరిగిపోతున్నాము. మరి నెత్తి మీద ఏముంది? ఏం చెప్తున్నాడు అక్కడ కీర్తనకారుడు? నీ ఉగ్రత నా మీద బరువుగా ఉన్నది. నువ్వు ఎప్పుడైతే లోకంలో ఉన్నావో ఏంటంట? ఆ లోకం ఏం చేస్తుంది? ఏదో కొనాలని ఒక ఆశ ఉంటుంది, ఏదో కట్టాలని ఒక ఆశ ఉంటుంది, ఏదో సంపాదించాలని ఒక ఆశ ఉంటుంది, ఏదో తెచ్చుకోవాలని ఒక ఆశ ఉంటుంది, ఏదో దాచుకోవాలని ఒక ఆలోచన ఉంటుంది. ఎక్కడ ఆగిపోయింది ఇది? దాచుకోవాలనే ఇక్కడ ఆగిపోయింది. అది నెత్తి మీద, అది ఆయనకి విరోధమైనది అయి ఉంటే నీ ఉగ్రత నా మీద ఊరికే ఎందుకు వేసేస్తాడు? ఉగ్రత చెప్పండి. ఉగ్రత
ఊరికే ఎందుకు వేసేస్తాడు? నువ్వు వీడు చేసుకున్నావు ఇద్దరికి ఇష్టమైతే అయింది కదా. కానీ 10 నిమిషాలు పడతలేదు అప్పుడు ఇద్దరికి. ఇది కథ అసలు. ఎవరిద్దరికి? అదేంటిగా సరిగ్గా చెప్పండి, ఎవరిద్దరికి? అదే లోకం కాదు శత్రువు అయింది ఇప్పుడు ఇక్కడ. ఏంటంట? ఆ లోకాన్ని పట్టి కాదు ఆ ఉగ్రతలు వేసింది అక్కడ. సమాధానం లేకపోతే ఏంటంట? ఆస్తి లేకపోయినా బ్రతకొచ్చు. ఏదని? అంతస్తులు లేకపోయినా బ్రతకొచ్చు. ఇందాక ఏం లేకపోతే బ్రతకలేరు. ఇప్పుడు ఎందుకు బ్రతకలేరట? సమాధానం ఎవరికి మధ్యన? భార్యాభర్తల మధ్యన. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఉంచుకోవాలంట, అక్కడ నటించకూడదట. ఏం చేయకూడదా? దాన్ని సమాధానంని ఉంచుకోవాలి కానీ నటించకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి ఏమన్నారు? ఏంటంట? మహిమపరచబడి ఉన్నాను. నేను ఇంకను ఎవరున్నారు? నేను ఇంకను లోకములో ఉండను గాని. ఎవరండి? ఎవరు? హల్లెలూయా. అక్కడ చెప్పారు వాళ్ళు ఓకే చేసుకుని నేను వదిలేసి వెళ్ళిపోకుండా అడిగితే తప్పనుకుంటా. హల్లెలూయా. ఏంటంట? అది తప్పనుకుంటా. నన్ను అడిగేశారు. వచ్చింది ఏదో చెప్పడం వల్ల, తెలియటం వల్ల ఆత్మ సంబంధమైన నిర్ణయాలు బయటకు వస్తాయట. ఎలాగా? ఆత్మ సంబంధమైన నిర్ణయాలు బయటకు వచ్చేస్తాయి. ఒప్పుకోగలగాలి ఫస్ట్. ఎలాగంట? ఒప్పుకోగలగాలి. హల్లెలూయా. కానీ మనం ఏం చేస్తున్నాం? ఒప్పుకోగల. కానీ అక్కడ ఆయన ఏమంటున్నాడు? మీరందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. ఇప్పుడు నువ్వెవరివి అని అంటే ఏం చెప్తావు? దేవుని పిల్లలైన వారి కొరకు ప్రార్థన చేసే ఒక యోధురాలని ఒప్పుకోవాలి, ఒక యోధుడు అని ఒప్పుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చాలా మందికి తెలియనిది ఏమిటి అంటే, నువ్వు నాకు అనుగ్రహించినవన్నీ నేను వీళ్ళకి అనుగ్రహించాను అంటే, చాలా మందికి అనుగ్రహాలు ఏంటో, ఆ వరాలు ఏమిటో తెలియట్లా. హల్లెలూయా. ఇప్పుడేం చేయాలైతే? ఈ అనుగ్రహం కలిగిన నిర్ణయాలు మనము గ్రహించాలి. ఖచ్చితంగా గ్రహించాలి ఇక్కడ. కానీ మనం ఏం చేస్తున్నాం? అస్సలు పట్టించుకోవట్లా. అస్సలు ఎదిగి ఉన్నారే కానీ పట్టించుకోవట్లా. అందుకని మళ్ళా ఆయన ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. చదవండి పెట్టారు. పరిశుద్ధులైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉన్నట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమునందు వారిని హల్లెలూయా. కాదు కత్తి పట్టుకుని కర్ర పట్టుకుని ఏం చేయాలంట? ఉరికించాలా? నీ నామమందు మరి క్షమాపణ హృదయం కలిగి దేవుడిని బ్రతిమలాడుచున్నారా? అది కనికరము అనే హృదయంతో మాట్లాడుతున్నాడు అక్కడ. ఎలాగంట? కనికరము అనే హృదయంతో మాట్లాడుతున్నాడు అక్కడ. కానీ మనం ఏం చేస్తున్నాం? అనుదినము కూడా కీర్తనాకారుడు చెప్పిన మాట ఒక్క మాటే, నీ ఉగ్రత నా మీద. అమ్మో, ఇది ఒక్కటే తలుచుకుంటున్నారు మీరు. ఎలాగంట? ఇది ఒక్కటే
తలుచుకుంటున్నారు, దీని ఒక్కదాని గురించే మాట్లాడుతున్నారు, ఈ ఒక్క మార్గముని అనుసరిస్తున్నారు. కానీ ఏమంటున్నాడు యేసు ప్రభు అక్కడ? వీళ్ళందరి కొరకు నేను చేస్తున్నానంటున్నాడా? నువ్వు నేను ఏకమయ్యేలాగా సత్యవంతమైన వాక్యములను ప్రకటించేటప్పుడంట, జీవ వాకు బయటికి రిలీజ్ అయినప్పుడంట, ఆ వాకును పట్టుకునే వారిగా మనము ఉండాలి. అంటే నీ మీద వచ్చిన కోపం నా మీద, నా మీద వచ్చిన కోపం నీ మీద, వీటినే తొలగించుకోవట్లే ఇప్పుడు మనుషులు. ఏంటది? పుట్టేది ఏంటది? కలహం. పట్టుకుంటే వదలని పరిగి ముల్లట. వదులుద్దా? పట్టుకుంటే పరిగి ముళ్ళు వదులుద్దా? ఎందుకని? అది చేపలకి వేసే జాలం లాంటిదది. హల్లెలూయా. అవునా? పట్టుకుంటే తుప్పుకున్న కుదురులోకి ఊడిపోతే తప్ప వదలదు. మళ్ళీ ఎటు నుంచి పుట్టుకుందో అటు నుంచి తీస్తేనే అది వస్తుంది. హల్లెలూయా. కానీ మీరేమంటున్నారు ఇప్పుడు లోకంలో ఉండి? మీరేమంటున్నారు? ఆ లోకంలో కలిగిన ఆలోచన విడిచిపెట్టకోకుండా ఇచ్చకములు వాడుకునే వారిగానే మాత్రం భార్యాభర్తలకు తప్పట్ల, రక్త సంబంధులకు ఇది తప్పట్లేదు, నదములు కూడా తప్పట్లా. ఎలాగట చెప్పండి ఎవరికి? కానీ ఒక అక్క చెల్లెలు, ఒక అక్క హృదయంలో కలిగిన బాధ వస్తే ఇంకో చెల్లి కలుపుకొని పాట పాడేసింది చూడండి. మీరు గమనించారా? ఎవరన్నా ఎంత అనురాగ బంధము కలిగిన ప్రేమో అది. ఎవరికి తెలవలా అది. ఎందుకంటే దాసుడు అనే వాడికి దేవుడు ఆ మర్మాన్ని తెలుపుతాడట. ఆ దాసుడు ఈ విశ్వాసులకి వివరించాడట. హల్లెలూయా, హల్లెలూయా. మీకు తెలియదులే, మీ మొగాలు చూసుకున్న ఏం లేదు అక్కడ. హల్లెలూయా. అది సంబంధం లేని వారి నోట సంబంధం కలిగిన నిర్ణయాలుగా దూర బంధువుల పై దగ్గరికి వచ్చాం కదా అని స్వరాలు కలుపుకున్నాడు. మీకు తెలవదు పాపం. హల్లెలూయా. ఎట్లా ఉండాలి అంటే నిర్ణయపూర్వకంగా అది కష్టములోను, నష్టములోను, బరువులోను, ప్రాణంలో కూడా మనము యాక మనసులై ఏం చేయాలట? ప్రార్థించగలగాలి. నాకు వచ్చింది ఒకటే వృత్తి అనే దానిలో మనము తగ్గకూడదు. హల్లెలూయా. ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో నుంచి బయటికి అవునా? ఒక చీకటి అనేది హృదయంలో స్వరపడితే ఏంటంట? ఒక చీకటి అనేది నీ ఇంట్లో స్వరపడితే 7 దారులుగా చూసుకుని కూడా ఆగి బయటకి పారిపోవాల్సిందేనట. అది నువ్వు కరెక్ట్ గా ఉంటే. ఏంటంట? నువ్వు కరెక్ట్ గా ఉంటే, ఇచ్చకములు వాడే మనస్తత్వంతో ఉంటే పరిగి ముళ్ళు కంటే ప్రమాదకరమైనది. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? అందుకని మీరు కలిగి ఉండవలసిన నిర్ణయం ఏమిటంటే పైన చదవండి అక్కడ. తండ్రి మనం ఏకమై ఉండలాగున వారిని ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. హల్లెలూయా. ఇక్కడికి వచ్చేటప్పటికి నీవు కనికరించిన నీ నామమందే వారిని కాపాడు. ఎస్, ఆ లోకానికే నీతిమంతుడైన దేవుడు యేసు ప్రభు ఒక్కడు ప్రార్థించుచుండబట్టే ఈ రోజున మనము ఆ ఒక్కడుగా అనేకమైన కార్యాలు చేస్తుండబట్టే. కానీ నీకు ఇచ్చిన అనుగ్రహాన్ని నువ్వు పోగొట్టేసుకున్నావు. కానీ ఆయనకి ఇచ్చిన తలాంతులు కలిగిన, అధికారము కలిగిన ఆ కృప ఆయనని విడిచిపెట్టి పోలేదట. అందుకని అనుదినము ఆయన కూడా ప్రార్థించుచున్నాడు, అనుదినము ఆయన కూడా ఆ వరాన్ని అనుగ్రహించుచున్నాడు. నువ్వు గుర్తెరిగి దేవుణ్ణి అడిగినప్పుడేమో కార్యం జరుగుతుంది. ఎరగకోకుండా సోమరివై తిరిగినంతసేపులో ఆ
కానీ ఉగ్రత నా మీద బరువుగా ఉందన్న మాటే వర్ధిల్లుతుంది. హల్లెలూయా. ఏం చేద్దాం మరి? ఏం చేద్దాం? ఏం చేద్దాం? ఆయన మాట విని ప్రార్థించేవాడు. అమ్మో నాయన, నాకు భయం వేస్తుంది. ఈ ఒక్క మాట మాత్రం ఆయన మాట విని చేద్దామా? ఈ ఒక్క మాట నాకు భయం వేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, అనుదినము కూడా అంట ఏం చేయాలట? ప్రార్థన చేయాలట. అనుదినము కూడా చెయ్యాలి. కానీ ఏం చేస్తున్నాం? దొంగలు వలే. ఏంటంట? దొంగలు వలే దోచేసుకుంటున్నాం. ఏంటిదని దోచేసుకునేది? సమయాన్ని. ఎస్, హల్లెలూయా. సమయాన్ని దోచేసుకుంటున్నాం. మరి జరగవలసిన కార్యం మాత్రం జరగట్లేదని దిగులు పడిపోతాం ఎందుకు? సమయాన్ని దోచేసుకుంటున్నాం. ఇప్పుడు మరి జరగవలసిన కార్యం జరగలేదని బాధ ఎందుకు? చెప్పండి, బాధ ఎందుకు? అవునా? ఇప్పుడు నీకేమి కావాలో ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. ఇంకొక మాట, దాసుడికి కూడా ఒక మాట. ఎందుకు దాసుడికి చెప్పాలి అంటే, ఇప్పుడు ఆయన అంటున్నాడు చూడండి, ఏమంటున్నాడు? ఇది అన్ని ఎరిగే ఉన్నారు కానీ నాకు తప్పట్లా, అయినా వీరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాననే భారం ఈ దాసులకు ఉంటాయి. ఈ భారము దాసులకు కూడా ఉంటాయి. ఇక్కడేమో తప్పుకోవడానికి లేదు ఇక్కడ. అందుకని దాసుడికి కూడా ఒక మాట చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పాస్టరు కదా, నేను తాగుతున్నాను, నా పాపము క్షమించమని దేవుడు చెప్పు. నువ్వు ఏంటంట? నువ్వు అని కొంతమంది నా ఫ్రెండ్స్ మాట్లాడే మాటలు. వాడు తాగుపోతున్న ఇందు తాగుడు అంటాడు. సిగరెట్లు కాల్చేవాడు అండి, సిగరెట్లు మారాడంట. నువ్వు కూడా నా గురించి ప్రార్థన చేయి, నన్ను క్షమించమని. ఏంటంట? హల్లెలూయా. ఇట్లా చాలా మంది తెలివిగా, ఏంటది ఆ మాట? తెలివిగా మాట్లాడుతున్నారు. నువ్వు నా కోసము. అక్కడేమంటున్నాడు? ఇప్పుడు చదివారు మీ యాపంలో ఎంత క్లియర్ గా చెప్తున్నాడంటే, ఏమంటున్నాడంటే, నిన్ను నమ్మిన వారి గురించి మాత్రమే నేను చేస్తున్నాను. చదవండి ఒకసారి. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను. ఇంకా కొంచెం పైన, నీవు నాకు అనుగ్రహించినవన్నీలు ఆ, నీ వలననే కలిగినవని, నీ వలననే కలిగినవని వారు ఇప్పుడు ఎరిగి ఉన్నారు. ఎరిగి ఉన్నారు. నేను వారి కొరకు ఆ. ప్రార్థన చేయుచున్నాను. ఎందుకు చేయాలి? కాదు, చదవండి. లోకము కొరకు ఆ. ప్రార్థన చేయటలేదు. లేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు ఆ. నీ వారైనందున నీ వారైనందున. ఇది మర్మం ఇక్కడ మాట. ఏంటంట? అందుకని ఆ వారు కూడా ఆయనకే చెప్పాలి, ఈ వారితో కూడా ఆయనే చెప్పాలి. అందుకని నువ్వు నేను ఏకమయ్యి యున్నలాగునా. చదవండి కింద. పరిశుద్ధుడైన తండ్రి, ఆ. మనము ఏకమై ఉన్నలాగున ఆ. వారును ఏకమై ఉండునట్లు వారు కూడా నాతో ఏకమయ్యుందురులాగునా. నీవు నాకు అనుగ్రహించిన ఆ. నీ నామమునందు వారిని మరి కాపాడు. బతిమాలినంతసేపు ఎనరే, కూతంత భారం వచ్చేటప్పటికి బాధపడిపోతారే. బాగా అర్థమైందా మీకు ఇప్పుడు? బతిమాలినంతసేపు ఏం చేయాలి? వినాలి. లేదంటే నెత్తి మీదకి వచ్చి ఏం పడుతుంది? ఉగ్రతట. అమ్మో, దాన్ని తట్టుకోవడము సాధ్యము కాదట. హల్లెలూయా. దేవుని ఉగ్రతను చూడాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. భోగపురం నుంచి వచ్చారు కదా, ఆనందు అమృతవల్లి అని. ఇలా ఆ అమృతవల్లి నేను చెప్పాను అనమాట. అమ్మా, దేవుని ఉగ్రత మీద పడింది అని అంటే మాత్రం తట్టుకోలేరు అని. కానీ వినలేదు. నాకు వాళ్ళు నచ్చలేదు. ఇక
నేను బయటకు వచ్చేసాను. హల్లెలూయా, బయటకు వచ్చేసాను. కానీ అనుకోని రీతిగా ఉగ్రత పడింది. ఈ దిక్కెళ్ళే హాస్పిటల్కి ఏమి తెలవదు, ఈ దిక్కెళ్ళే హాస్పిటల్కి ఏమి తెలవదు, ఈ దిక్కెళ్ళే హాస్పిటల్కి ఏమి సమస్య ఏంటో తెలవట్లేదు. ఎలాగంట సమస్య ఏంటో తెలవట్లేదు. నా దగ్గరికి వస్తానికి మాత్రమే సిగ్గుపడుతున్నారు. అట్లా మళ్ళా వాళ్ళకి తెలిసిన గుళ్ళు అన్నింటిలో తిరిగేశారు. అయినా ఎక్కడ పరిష్కారమో దొరకలేదు. హల్లెలూయా. అంటే గొప్పగా చెప్పట్లో నేను ఆయన ఉగ్రతను గ్రహిస్తేనే అనే మాట గురించి చెప్తాను. అయితే అటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి శివరాత్రి బాబు దగ్గరికి వద్దామని చెప్పి ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి అయిపోయేదాకా కూర్చోరా. కానీ నన్ను పిలిచి అతని ఉంచున్నప్పుడు నన్ను క్షమించయ్యా అని ఎలాగంట అని 2 మాటలు అడిగి సరే జాగ్రత్త అని ప్రార్థన చేసి నేను పంపించాను. పంపించిన కాడి నుంచి క్రమం 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 ఆరోగ్యవంతులైపోయారు. ఏంటంట క్షమించమన్నానని చెప్పి ఒక్కసారి కుష్టి రోగులు స్వస్థపరిచినంత ఇదిగా చేసేలా దేవుడు అక్కడ. ఒకవేళ అంత గొప్ప కార్యము జరిగిపోతే నువ్వు ఎంత విత్తనం అయిపోతావు. మళ్ళీ అక్కడి నుంచి క్రమం 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 ఆరోగ్యవంతులుగా. ఎక్కడి నుంచి తగిలింది? ఏ నోటి మాట దేవుడు మాట్లాడుతున్నాడో ఆ నోటి మాట దేవుని ఉగ్రత నువ్వు తట్టుకోలేవని పదే 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 చెప్పిన మాటని నిర్లక్ష్యం చేస్తే మళ్ళీ ఆ నోటకొచ్చి ఆ నోటునే క్షమించమని అడిగే దాకా ఏ గుడి చుట్టూ తిరిగినా కానీ ఉపయోగం లేకుండా పోయింది అక్కడ. హల్లెలూయా. అంటే ఇప్పుడు మీరే చేశారా? నేను చేయాల్సిన అవసరం లేదు అక్కడ. ఎందుకంటే ఆయన నా నోట పలికే మాటలు చెప్పేస్తున్నా నేను ఆల్రెడీ. ఆయన ఉగ్రతను నువ్వు తప్పుకోలేమని చెప్తున్నా, తట్టుకోలేమని చెప్తున్నా. కానీ లెక్క చేయాల. హల్లెలూయా. జాగ్రత్త. ఎప్పుడూ కూడా దేవుని మాటని ధిక్కరించే వారిగా అని బద్ధకస్తులమై అని సోమరిపోతులమై ఉండకూడదు. ఏ క్షణము ఏ అద్భుతము ఏ రీతిగా చేసేస్తాడో ఖాళీ లేదని మాత్రం మనం నిరుత్సాహంలో కలిగిన బద్ధకత్వంలో. బద్ధకత్వం ఏం చేస్తుంది? పని చేయనివ్వదు, మనిషిని ఎదురకి నడవనివ్వదు. సోమరితనం ఎలా దేవుడు ఉన్నాడా ఉంటే నాకు ఈ కష్టం అవుతుందా? అవును, అది మూర్ఖత్వంలోకి వెళ్ళదుగా. సోమరితనం ఉంటేనే ఎవరు లెక్క చేయరు. ఈ లెక్క చేయని వాళ్ళలో కొంతమంది ఉంటారు. ఒకవేళ దేవుని లెక్క చేసిన మనుష్యుల్ని లెక్క చేయకపోవడం. మనుషులు ఎవరో పెద్దవాళ్ళు స్నేహితులు అనుకున్న వాళ్ళు ఒక మాట మాట్లాడితే సర్రమని బీపీ వచ్చేటమంటారు. దాన్ని పొరకమంటాం మనం, కానీ బీపీ వచ్చేటమంటారు. ఎందుకు వస్తుంది? తప్పు చేయని మనిషికైతే రాదు, కానీ తప్పు చేసే మనిషికి మాత్రము ఎక్కడ నన్ను ప్రశ్నిస్తారో అనే భయంతో అవసరంలో ఎత్తరైపోయింది కదా. హల్లెలూయా. హల్లెలూయా. కానీ మనం ఎక్కడ కూడా ఇలాంటి ద్వారంలో మనము ఉండకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని ఆయన యందు ఏ కల్మషము లేదు కనుక నీవు నాకు అనుగ్రహించినవన్నీ కూడా నేను వారికి అనుగ్రహించాను అని స్పష్టంగా చెప్పేస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? భర్త ఉన్నవాడికి భార్య భారమై, భార్య ఉన్నవాడికి భర్త భారమై, లేదు కుటుంబం అనుకున్న వారికి పిల్లల భారమై, పిల్లలు అనుకున్న వారికి తల్లిదండ్రుల భారమై, స్నేహితుల భారమై, అన్నదమ్ముల భారమై, ఇట్లా అనేక భారాన్ని స్వీకరించి ఉన్నారు. ఏంటంట? ఇది దేవునికి విరోధమై ఉన్నది. హల్లెలూయా. మరి అద్భుతం యాడ జరుగుతుంది? అద్భుతము యాడ జరుగుతుంది చెప్పండి. జరుగుద్దా? జరుగుద్దా? స్పష్టంగా చెప్పండి.
ఎంతవరకు నాకు లేదని దాచుకునే రీతి కలిగిన ఆలోచనతో నష్టపోతామే కానీ హల్లెలూయా. ఏం చేయాలంట? నిన్ను వల్ల నీ పొరుగు వారిని. ఎవరు ఈ పొరుగు వారు? త్వరగా టైం అయిపోతుంది. ఎవరు ఈ పొరుగు వారు? అమ్మో, నా చెవిలోకి వచ్చేసింది. హల్లెలూయా. చెప్పండి. తనని ఆశ్రయించిన వారు కాదు. నువ్వు ఒక్కడవే ఆయన నమ్మావంటే ఆయన సంతోషపడలేదట. నీ భార్య అనగా, నీ బిడ్డలు అనగా, ఇంకా నీ తల్లిదండ్రులు అనుకోగా, ఇట్లా నీ కుటుంబంతో సహా ఆయనను స్తుతించడం ఆయన సంతోషపడతాడు. ఇప్పుడు ఈ పొరుగు వారెవరు? నీ అనుచరులే, లేదా నీ రక్త సంబంధులే, లేదా నీ బిడ్డలే, లేదా నీ తల్లిదండ్రులే. ఎస్, ఖచ్చితంగా ఏం చేయాలట? ముందు వీళ్ళని ప్రేమించాలి, తర్వాతే దేవుడు నిన్ను ప్రేమిస్తాడని తెలుసుకోవాలి ఇక్కడ. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆయన ఏం చేశాడు అక్కడ? మీకు అనుగ్రహించడానికి ఆయన అనుగ్రహించిన శక్తి, ఆత్మ, అధికారము, కార్యాలు, వరాలు, కనికరము, జాలి అనేకం ఆయనకు అనుగ్రహించి ఉంటే మళ్ళీ ఏది దీన్ని ఆపుకున్నానయ్యా అని నాకు అక్కడ చెప్పట్లే. ఆయన ఏమంటున్నాడు? ఏది దాన్ని ఒక దాన్ని నాకు కావాలని ఆపేసుకున్నాను, ఒకవేళ నేను లోకంలో ఉండిపోతానని నాకు భయం వేసి ఆపేసుకున్నాను అనే తత్వం కలిగిన ఒక్కదాన్ని కూడా ఆయన ఆపుకోలేదు. అక్కడ సమస్తమును కూడా మళ్ళీ వాళ్ళకి, ఎవరి వారికి? ఆయన నమ్మిన వారందరికీ కూడా అనుగ్రహించేశాడు అక్కడ. అవునా? ఆ అనుగ్రహము కలిగిన శక్తిని, ఆత్మని, అధికారాన్ని మనం పొందుకుని ఉండి లోకములోనే ఉండిపోవుట ఎలా? చెప్పండి. లోకంలోనే ఉండిపోవుట ఎలా? అవునా? చెప్పండి. నీ సన్నిధి నాకొక వరమై, ఆత్మతో జీవించాలని ఆశ కలిగి. ఏంటంటది? నీ సన్నిధి నాకొక వరమై, ఆశతో జీవించాలనే కోరిక. ఎప్పుడెప్పుడది? అనుదినము నిన్ను కోరుచున్నా, ఆశ తీర నడిపించబనజరేయుడా, ఆశ తీర నడిపించబనజరేయుడా. పరుడు కళ్ళకేమో నేను శత్రువును అంటారు, దుస్తుడి కన్నులకేమో ప్రియురాలినంటారు. పరుడి కళ్ళకేమో నేను శత్రువుని అంటారు, దుష్టుడి కళ్ళకు నేను ప్రియురాలినంటారు. నన్ను విడువక, నన్ను మరువక, నన్ను విడువక, నన్ను మరువక నడిపించితివా దేవా. నన్ను విడువక, నన్ను మరువక విడిపించితివా దేవా. ఏ రీతి స్తుతులను అర్పించెద దేవా, ఏ రీతి స్తుతులను అర్పించెద దేవా. నాయందు నీవు, నీయందు నేను, నన్ను నిలుపుమయ్యా. ఎవరి యందు? ఎవరట? నా యందు నీవు, నీ యందు నన్ను నిలిపి
అయ్యా. అవునా? హల్లెలూయా. కోరుకున్న మార్గం ఎప్పుడు విడిచిపెట్టకూడదట. ఎంచుకున్న తలాంతులను మర్చిపోకూడదట. హల్లెలూయా. కానీ మనం ఏం చేస్తున్నాం? ఏంటా? ఇక్కడ ఒక పాట ఉంది. ఏం పాట తెలుసా? రంగు రంగు బట్టలను నేను ధరించిన. హల్లెలూయా. హృదయములో మలినమును తీయలేకపోయినా. ఏంటంట? చెప్పండి ఒకసారి పాడండి. ఏదో అరిగిపోయిన టేప్ రికార్డులో పరపరపరపని అన్నట్టు. నేను ఎంత స్పష్టంగా పాడాను అంటే మీరు వినలేదు అన్నమాట. అయితే 2 పదాలే విన్నారా? హల్లెలూయా. చాలా జాగ్రత్త అంట. జీవితం అనే లోకం అంట పాపము ఎంతో ఘోరమైన అగ్నిగుండమట. దాన్ని ఎదుర్కొంట అది ప్రార్థనా శక్తికే ఉందట. ఏంటంట? దాన్ని ఎదుర్కొంట ఆ అగ్నిని, ఆ ఉగ్రతని ఎదుర్కొనేది ఏమిటి అని అంటే ప్రార్థనా శక్తే. హల్లెలూయా. ఆ ప్రార్థనా శక్తిని మనము ఏం చేయకూడదు? ధృవీకరించకూడదు. మన అవసరాల నిమిత్తము ఆ సమయాన్ని మర్చిపోకూడదు. ఏం చేయకూడదు? దేని నిమిత్తం? మన అవసరాల నిమిత్తము ఆ సమయాన్ని మర్చిపోకూడదు. కానీ మనం ఏం చేస్తున్నాం? రాత్రి లేట్ అయింది. ఏమైంది? రాత్రిరా. హల్లెలూయా. ఇట్లా అనుకునే ప్రజలు లోకం మీద చాలా ఉన్నారు. చాలా. మన ఉద్యోగానికి మనం కరెక్ట్గా వెళ్తున్నానే బయోమెట్రిక్ వేయడానికి. మీరు కాదు, నేనైనా సరే. ఏంటది? మన ఉద్యోగానికి మనము బయోమెట్రిక్ వేయడానికి టెన్షన్గా వెళ్తున్నాం. హల్లెలూయా. అరే వాడు ఇచ్చే డబ్బులు మన చేతిలో కనపడతారు. ఇవాళ గూగుల్ పేలు, ఫోన్ పేలు అయిపోయి. అయినా తప్పదు. ఏంటది? ఇవాళ అంతా ఆన్లైన్ బిజినెస్ అయిపోయినా కానీ అయినా మనం తప్పట్లు ఆ టయానికి వెళ్ళి బయోమెట్రిక్ వేస్తున్నాం. హల్లెలూయా. ఆ సమయం కూడా దోచేసుకున్నామని చెప్పి మన ఆశ్రమంలో కూడా ఒక చోట పెట్టిన దానికి తాళం వేసేస్తున్నాం, ఇంకో చోట పెట్టిన దానికి తాళం తీస్తున్నాం అని చెప్పిన దానికి ఇక్కడికి వచ్చే తాళం వేసి ఉంది, అక్కడికి వస్తేనేమో తాళం తీసి ఉంది అంటే కూడా పాపం మా సార్లు పెద్ద పెద్ద వాళ్ళే ఎండలో ఉంటారు. ఆ గ్రూప్లో పెట్టేశాను. డ్రైవర్లు కొంచెం చూడండి, బయోమెట్రిక్ వేయడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అని. హల్లెలూయా. అయితే సులువైన మార్గాన్ని మూసేసాం ఏకంగా. అక్కడెక్కడో ఉంది, అక్కడికే ప్రతిరోజు అక్కడికే వేసుకోండి. అరే అందులో ఉన్న ఆఫీసర్లు అనుకోవచ్చు, వర్కర్స్ అనుకోవచ్చు, నానా రకాల వాళ్ళు ఉంటారు అక్కడ. ఎలాగంట? ఆ నానా రకాల వాళ్ళు ఖచ్చితంగా అందరూ ఎలిజిబిలిటీగా ఉన్న టైంలో వెళ్ళిపోతారు. ఈ డ్రైవర్ ఒక్కడే అన్ టైం, అంటే సమయము సందర్భం లేనివాడు. కానీ ఆ డ్రైవర్ ని ఒక్కడిని కూడా వాళ్ళు జాగ్రత్తగా చూసుకోలేదు. హల్లెలూయా. వాళ్ళకున్న ఇబ్బంది ఏంటో గమనించలేదు. ఆలోచించండి. అయినా తప్పట్లేదు. ఎందుకని? అది లోకము కనుక అది అంత తీపిగా ఉంటుంది కనుక. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే నేను లోకంలో ఉండను. ఏమంటున్నాడు అక్కడ? చదవండి అక్కడ చూడండి. నేను లోకంలో మీరు లోకంలో ఉన్నారు. నేను నీ ఎదుకు వచ్చుచున్నాను. పరిశుద్ధమైన తండ్రి, మనం ఏకమైనలాగున వారిని ఏకమైనట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. వారిని ఎందుకని వారిని కాపాడుము అనే పదం ఓడుతుంది అక్కడ.
నో, ఇప్పుడు దాకా నేను ఇక్కడే ఉన్నాను, నేను ఇలా కాచుకున్నాను, ఇలా కార్యాలు చేసేసాను, అద్భుతాలు చూపించేశాను, ఏదైనా నీ శక్తి అని అందరికీ ప్రచారం చేసేసాను. ఇప్పుడు నేను ఇక్కడ ఉండటం లేదు. ఇప్పుడు ఎవరికి అప్పు చెప్పేశాడు ఆయన? తండ్రికి అప్పగించేశాడు. ప్రార్థన చేసి ఎవరెవరు ఒక్కరు తగ్గి నీవు నాకు ఇచ్చిన అనుగ్రహమును నేను వీళ్ళకు కూడా అనుగ్రహించేసి ఉన్నాను. ఇక ఇప్పుడు నువ్వు నేను ఏకమైపోవడానికి మాత్రమే నేను వచ్చేస్తున్నాను కాబట్టి, నేను ఇక్కడ లోకంలో ఉండను కాబట్టి వీళ్ళని నువ్వే కాపాడు అని ప్రార్థన చేశాడు అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. అనుదినము ప్రార్థనా మంతులుగా ఉండండి. అనుదినము అప్పుల మంతులుగా ఉండమాకండి. ఏంటంట? అనుదినము ప్రార్థనా మంతులుగా ఉండండి. అప్పులు మయంగా ఉండమాకండి, అప్పుల మంతులుగా ఉండమాకండి. అప్పులు పంతులట. అవునా? ఎందుకంటున్నానంటే సంయోచితమైన ప్రార్థన చేసినప్పుడు నీ అప్పు అప్పే కాదు. ఎలాగంట? సంయోచితమైన ప్రార్థన చేసినప్పుడు నీ అప్పు అప్పే కాదు. ఎప్పుడైతే దాన్ని ఉల్లంఘిస్తున్నావో అప్పు శత్రువులాగా, అప్పు మరణం లాగా, అప్పు భయంకరంగా కనుక. ఎలాగంట? కనపడుతుందా లేదా? నిజమేనా? చెప్పండి. మనం ఏ ఒక్కటి మానేయడం వలన? సంయోచితమైన ప్రార్థన మానేయడం వలన. ఏంటంట? అవునా? హల్లెలూయా. ఒక్కసారి కీర్తనకారుల కింద 7 కింద నేను నీ మాట వినలేదు కనుక నీ తరంగంలోని నన్ను నా మెడవరులను నెలవరులను నేలవరులను నాకు దూరంగా ఏం చేసి ఉన్నావు? ఎవరి దృష్టికి? సరిగ్గా నీవు వారి దృష్టికి, నీ మీదకి యుద్ధమును చేయడానికి వచ్చింది ఎవరో? మరి నువ్వు దేవుడి దృష్టి కంటే ఎక్కడ కుదురుతా అక్కడ? ఎవరి పట్ల నువ్వు ఏం చేసి ఉంటే ఎవరిని రాకుండా కాస్తాడు అని అంటే, దేవుని పట్ల నువ్వు ప్రార్థన చేసి ఉంటే నీ పట్ల యుద్ధములను చేసే వారిని ఆయన రాకుండా యుద్ధములను మానుతాడట. హల్లెలూయా. అందుకని ఏమంటున్నాడు అక్కడ? నీవు వారి దృష్టికి రావాలని అనుకున్నా రానియకుండా బంధింపబడి ఉన్నాను అని అంటే యాజ్కి ఇదే మాటను తీస్తే ఆ లోకములో పడి ఉన్నాను. ఏంటంట? ఆ శ్రమ ఎందుకు వస్తుంది దావీదుకి అక్కడ? మోహపు కలిగిన చూపులు కలిగిన నిర్ణయంలో ఎక్కడైతే పడిపోతామో అనుకున్న నిర్ణయానికి కూడా జాలి దయాలే నానాన్ని కూడా తీర్చేస్తాడు కదా. అప్పుడు ఏమొస్తుందట? మరి నేను ఎవరు ఒక మోకపు చూపు చూడలేదుగా అంటారు ఇప్పుడు మీరు. అయినా నేను ఎందుకు అప్పులు పాలైపోయాను? ఎందుకు మనిషి అప్పులు పాలైపోతాడు అంటే 100% దేవునికి దూరం అయిపోవడానికి మాత్రమే అప్పులు పాలు. అర్థమైనా? ఆ అప్పులు పాలు అయిపోయినప్పుడు దేవుని స్తుతించలేవు. ఎందుకని? ఎవ్వడూ నిన్ను మనశ్శాంతిగా ఉంచడు. ఏంటంట? ఎవ్వడు కూడా మనశ్శాంతిగా ఉంచడు. అందుకని ఎలాగంట? అందుకని ఏం చేశాడు? వాడు మనశ్శాంతిగా ఉన్నప్పుడు నువ్వు మనశ్శాంతిగా దేవుణ్ణి ఆడగలిగావు. పెరిగేది వడ్డీ. వాయిదాలు వేసుకుంటే పెరిగేది ఏంటి? వడ్డీ. అవునా? దానికి ఎంత కొమ్ములు ఉంటాయి తెలుసా మీకు?
అమ్మో, ఒక మాటకి 10 మాటలను కూడా అనిపించేస్తుంది ఆ వడ్డీ. తగ్గించుకోలేవుదో. ఎలాగంట తగ్గించుకోలేవుదు. అది అసలైతే తగ్గించుకోవడదు. అసలైతే వడ్డీ మాత్రం తగ్గించుకోలేవదు. ఆ వడ్డీ నిన్ను మరణాంతకాలం మీద పోయినా కూడా కూర్చేస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. అనుకున్న నిర్ణయానికే సత్య వాక్యములను ప్రకటించుతుంటే కూడా ఆ మాటలు పదార్థముగా కలిగిన నిర్ణయాల్లో గుండెల్లో గుణపాలు గుచ్చినట్టు గుచ్చేస్తున్నట్టు వాళ్ళని. ఏంటంట? సత్య వాక్యములను ప్రకటిస్తుంటే వాళ్ళ హృదయాలలో విష పదార్థాలుగా ఎడ్డ పొరుగులు దిగిపోయినట్టుగా దిగిపోతాయట. మైకులు వాడటానికి వీల్లేదు. ఏంటది? మైకులు వాడటానికి వీల్లేదు. అంటే వాళ్ళు పెట్టుకుంటున్నారు. వాళ్ళకి భక్తి అయిందట. ఏమైంది? వాళ్ళకి భక్తి అయిందట. సమస్తమును ఊరి మీద పడి అడుక్కుంటారు. ఎలాగంట? సమస్తమును కూడా ఊరి మీద పడి ప్రకటించేసి అడుక్కుంటారు. మరి ఏం చేయాలి? నీతి గల వాక్యములను మాత్రమే ప్రకటిస్తుంటే ఇలా తప్పు అయిపోతున్నట్ట. మరి ఏం చేయాలి? అహంకారులు అండగా ఉంటారు, అధికారులు అండగా ఉంటారు, పొగరబోతులు అండగా ఉంటారు వాళ్ళకి. ఎందుకని? ఆ వడ్డీ కుండు చూడు, వీడికి మరణానికి ఎలా గురి చేసేస్తుందో వీళ్ళు కూడా అంటే సర్వలోకంలో ఉండి నీతిమంతుడు అనుకున్నవాడు కూడా అనుకున్న వాడిని బ్రతకనివ్వదు. ఏంటది? నీతిమంతుడు అనుకున్న వాడిని పొర్రపాటుని. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్లాంటి విషయాల్లో చాలా విషయాల్లో అజాగ్రత్తగా ఉండకూడదంట. జాగ్రత్తగా ఉండాలట. ఎలాగా? జాగ్రత్తగా ఉండాలట. హల్లెలూయా. వాళ్ళు కలహం అనేది ఎక్కడ పెడుతున్నారో తెలుసా మీకు? కీ అనేది ఎక్కడ పెడుతున్నారో తెలుసా మీకు? ఎవరో చదువుకుని ఉండి, ఏంటది? చదువుకుని ఉండి మత్తయి సువార్తలో మనకు ప్రకటిస్తారు. ఎవరు ఈ మాట? మత్తయి సువార్తలో మనకు తగులుతుంది. అబద్ధ ప్రవక్తలు వస్తున్నారు, మీలోనే ఉన్నారు, జాగ్రత్త. ఈ ఓడును పట్టుకుంటారు పాపం. ఏంటంట? ఈ ఓడును పట్టుకుని మీలో దొంగలు లేరా? ఏంటంట? ఎన్టీఆర్ డైలాగ్ అని చెప్తారు అక్కడ. హల్లెలూయా. ఏం చెప్తారు అక్కడ? మీలో దొంగలు లేరా? నిజమే, సర్వజనులు కూడా దొంగలే అక్కడ. మీకంటే ఇప్పుడు మీలో కూడా 3 మంది కనపడ్డారు కదా. మరి అక్కడ కనపడ్డారా లేదా? చూస్తున్నామా లేదా? బోల్డ్ అంతమంది ఉన్నారు. ఎవరో ఉన్నారు తక్కువ. ఏంటంట? ఊరి మీద కూడా అడిగేసుకోవట్లా. ఆలయంలో కూర్చున్న వాళ్ళు మాత్రమే నువ్వు దర్శనం ఇవ్వాల్సిందే ఖచ్చితంగా, నువ్వు ఈ కానుక ఇవ్వాల్సిందే ఖచ్చితంగా అని ఆ ఆలయానికి వచ్చిన మాత్రమే అనుకుంటున్నారు అక్కడ. మరి లెక్క కాదుగా, ఊరు మీద పడిపోతున్నారుగా ఏకంగా. హల్లెలూయా. అంటే కొన్ని నిర్ణయాల ప్రకారం ఏం చేయాలంటే, పౌలు జీవితంలో కూడా, పౌలు చేసే అఘాయిత్యాలలో కూడా నిర్ణయాలు మనం చూస్తాం. దాక్కుని ఉండి ప్రార్థన చేయడం, దాక్కున్న గృహాలలో, దాక్కున్న సొరంగాలలో, దాక్కున్న దేవుని విడిచిపెట్టిన వాళ్ళు. హల్లెలూయా. ప్రాణ భయం ఉంది వాళ్ళకి, ఆకలి భయం లేదు వాళ్ళకి, దప్పిక భయం లేదు వాళ్ళకి. ఏ భయం అంటే ప్రాణ భయం మాత్రం ఉంది అక్కడ. హల్లెలూయా. అయితే సౌలు వచ్చి ఏం చేస్తున్నాడు అసలు అక్కడ? యేసు అని చెప్పిన వాడల్లా కూడా, అయినా ఎంతో మంది చచ్చిపోయారు తన చేతిలో. ఎంతో మంది చచ్చిపోయారు. కానీ 10లుగా చచ్చిపోతే 100లుగా పుట్టారు. ఒకవేళ 100 మందినే చంపితే 1000గా పుట్టారు. హల్లెలూయా, హల్లెలూయా అని అనుకుంటే యేసు ప్రభువునే చంపేశారు సర్వలోకస్తులు కూడా. ఏం చేశారు?
అసలు లెక్కపత్రం లేని దాసులు పుట్టారు. ఏం చేశారు? కార్యాలు చేసే దాసుల్ని చంపేస్తే, రక్షణను చూపించిన అధికారిని చంపేస్తే, మౌనముగా ఉన్నాడు అనుకుని చంపేస్తే, అసమర్థుడు అనుకుని చంపేస్తే, రే చనిపోయింది ఒక్కడే అనుకుంటున్నారు మీరు. ఎలాగంట? కానీ ఎలా ఎంతమంది పుట్టారంటారు? చెప్పలేము, అసలు చెప్పలేము. లక్షల్లో పుట్టారో కోట్లలో పుట్టారో కూడా మనము చెప్పలేము. ఎందుకని? సత్య వాక్యమును ప్రియులట వాళ్ళు. పుట్టింది ఎవరో? సత్య వాక్యమునకు ప్రియులట. హల్లెలూయా. భయమును సంచరించుకోమాట. ఎలాగంట? భయమును సంచరించుకోమాకండి, జాగ్రత్తగా ఉండండి. దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక చేసుకోవాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? దినములు ప్రియములు కనుక, సమయమే చెడ్డది కనుక ఏం చేస్తున్నాం? దినముల్లో పడి నలిగిపోతున్నాం. ఎవరో చేసే దినాలు వారం అనుకోమాకండి. అక్కడ దినము అనగా రోజు అని. హల్లెలూయా. చాలా ఒక్కరిగా తీసేస్తారు మరి ఇప్పుడు, మామూలుగా కాదు. అవునా? అందుకని ఏం చేయకూడదు? మన దేవుడు చెప్పిన మాట అక్కడ. లోకం అనగానే ఒక శత్రువు ఉంది. లోకమంతా శత్రువే. ఏంటంట? లేదు, లోకమంతా చీకటే. చీకటిలో మనం నివాసం చేస్తున్నాం. మరి ఏం చేయాలి? ఎక్కడికి రావాలి? ఆ వెలుగు ఎక్కడుంది? వెలుగు ఎక్కడుంది? పరలోకమందుంది. అవునా? దేహ సంబంధమైన మరణాన్ని ఇష్టపడమాకండి, ఆత్మ సంబంధమైన మరణాన్ని మాత్రమే వెతకండి. ఎలాగంట? దేహ సంబంధమైన మరణాన్ని కోరుకోమాకండి. అది అందులో పెట్టగానే కుళ్ళిపోద్ది, పురుగులు పడతాయి. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన మరణాన్ని కోరుకోండి, ఆత్మ సంబంధమైన మరణాన్ని అడగండి. తప్పు లేదు అక్కడ. హల్లెలూయా. ఇవాళ లోకం అంట అనేకులు బాప్తీసం తీసుకోమని కొంతమంది చెప్తారు, మారు మనసు కొంతమంది చెప్తారు. అసలు ఈ బాప్తీసం ఎందుకు అంటారు. కుడి పక్కన ఉన్న దొంగకు దొరికిందా బాప్తీసము అంటారు. నానా రకాలుగా హెచ్చరించి చెప్తారు. ఏది ఏమైనా సరే ఈ మారు మనసు అయితే ఖచ్చితమైన నిర్ణయమే. ఎలాగంట? ఈ మారు మనసు అనేది, ఈ బాప్తీసం అనేది ఖచ్చితమైన నిర్ణయమే. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చెయ్యకపోయినా నీతివంతమైన మార్గమును విడిచిపెట్టనంత సేపుట్లో నువ్వు బాప్తీసం తీసుకున్నప్పుడు నేను కొనుక్కోవాలి ఖచ్చితంగా. నీకు తీసుకోలేదు అని అంటే నువ్వు రోజు నడిచినా కొత్తది పాతదైందంట, పాతది కొత్తదైందంట. ముందున్న వారు ఎరకమాల వారట, ఎరకమాల ఉన్నవారు ముందు వారట. మొదటి వాడు కడపటి వాడట, కడపటి వాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండిగా ఏం చేయాలి మరి? ఇప్పుడు సమస్యను బట్టి గుండె కృంగిపోవడం కాదు. ఏంటట? అప్పును బట్టి కళ్ళు లోతుగా వెళ్ళిపోవడం కాదు. ఏం చేయాలట? దేని బట్టి వెళ్ళిపోతారు? ఇప్పుడు అప్పును బట్టి కళ్ళు లోనికి వెళ్ళిపోతాయట. సమస్యను బట్టి గుండె కృంగిపోతట. శత్రువును బట్టి ప్రాణము అల్లాడిపోతట. అసలు శత్రువు అంటే ఎవడో? ఈ ఒక్క మాటకి ఆన్సర్ చెప్పండి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ముగిస్తా. అసలు శత్రువు అంటే ఎవడో? నిన్ను కొట్టుకు తినేవాడు శత్రువు, అంతేనా? ఏంటి శత్రువు అంటే? అసలు ఎవరు? ఎప్పుడన్నా మీకు దారి తెలవక గూగుల్లో దారి అడిగితే
వెళ్ళవలసిన గమ్యస్థానాన్ని చూపించేసేసి మధ్యలో ఎన్ని చీలికలు చూపిస్తుందే చూసారు ఎప్పుడన్నా? చూసారా ఎన్ని చీలికలు చూపిస్తుంది? వర్ణించలేము. గమ్యస్థానానికి వెళ్ళేటప్పుడు ఎన్ని మార్గాలు చీలిపోతాయి. హల్లెలూయా. కానీ లోకమే ఒక శత్రుత్వం అయి ఉంది. ఏనా పెద్ద శత్రువు ఏమిటి అంటే లోకమే అయి ఉంది. మళ్ళీ అందులో నుంచి కొద్దిగా చీలితే అప్పు అయి ఉంది, అందులో నుంచి కొద్దిగా అవతలకెళ్తే బలహీనత అయి ఉంది. ఆ నానా రకాల రూపాన్ని దాచేదే లోకం. హల్లెలూయా. మీరు వెలుగుని చూడటానికిను, వెలుగుని పొందుకొనట కొరకను, వెలుగులోకి నడుముటకును ఈ ప్రార్థన మారు మనసు అనుకునే శిక్షణను మీరు తీసుకుని స్వీకరించబడితే ఐకమత్యమే మహాబలము అనుకున్న భార్యాభర్తల మధ్య ఈ సమాధానాన్ని ఇంక్లూడ్ గా ఉంచుకుని, రక్త సంబంధం అనుకున్న నిర్ణయానికి ఈ సమాధానాన్ని నటించకోకుండా ఉంచుకుంటే దేవుడు చేయవలసిన కార్యాలు ఎన్నో ఉంటాయి. ఆ మార్గమును ఆయన నెరవేర్చి చూపిస్తాడు. ఏం చేస్తాడు? నెరవేర్చి చూపిస్తాడు. మరి ఆ సత్యవాక్యం ఇష్టంతో చదవటానికి సిద్ధంగా ఉన్నావా నువ్వు? ఆ సత్యవాక్యములను మనకు చెప్పే ప్రార్థన ఇష్టంగా చేయడానికి సిద్ధపడుతున్నావా నువ్వు? హల్లెలూయా. అప్పుకి ప్రార్థనని విడిచిపెట్టేసినట్టు ఏంటంట, సావాసం కోసం నీతిని విడిచిపెట్టేసినట్టు ఏంటంట, సమస్య కోసం విశ్వాసాన్ని విడిచిపెట్టేసినట్లు ఏంటంట, ఒక్కొక్క దానికి ఒక్కొక్క నిర్ణయాన్ని తాకట్టు పెట్టుకుంటూ వెళ్ళిపోతే అద్భుతాలు యాడ జరుగుతాయి చెప్పండి? జరుగుతాయా? నేను చాలా మంది సంఘాలలో కొన్ని నిర్ణయాలను ఏంటంటే బిడ్డలను ఎక్కడ గర్తించినట్టు ఏం చూపించట్లా. ఏం చెప్తున్నారో తెలుసా? బిడ్డలను ఎక్కడ గర్తించినట్టు చూపెట్టలేదు. ఎందుకని గర్తించట్లేదు? చెప్పండి. నేను గర్తించిన గర్తింపు మీకు తెలవనే తెలవదు. కానీ ఆత్మ సంబంధమైన నిర్ణయానికి 100% తెలుసు. నాలో నుంచి వచ్చే గర్తింపు 100% ఆత్మ సంబంధానికి మాత్రమే తెలిసింది, లోక సంబంధానికి తెలవనే తెలవదు. హల్లెలూయా. ఎందుకంటే నేను గర్తిస్తాను ఇక్కడ, పొరపాటున కూడా లోకములోకి వచ్చి లోకము గర్తింపు గర్తించాను, ఆత్మ సంబంధమైన నిర్ణయంతో గర్తిస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. చదవండి. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహింపబడిన వారిని నీ నామమందు కాపాడితిని. నేను వారిని భద్రపరిచితిని కనుక లేఖనము నెరవేరినట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవడును నశింపలేదు. బాగా అర్థం చేసుకోండి. ఎవరట ఆయన వాక్యమును ప్రకటించినంత సేపట్లో నాశన పుత్రుడు మాత్రమే నశించను గాని ఎవ్వరును ఎవ్వరు నశించలేని వారిలో ఎవరెవరు ఉన్నారంట? చెప్పండి. ఆ ఎవ్వరు అనే మాటలో ఎవరెవరు నశించలేదంటారు? పోనీ ఆ నాశన పుత్రుడు ఎక్కడ నశించాడో చెప్పగలరా? ఆ నాశన పుత్రుడు ఎక్కడ నశించాడు అసలు చెప్పగలరా? నీ ఇష్టం. ఆది కాండం మొదలు పెట్టుకుని ప్రకటన గ్రంథం వరకు ఆ నాశన పుత్రుడు ఎక్కడ నశించాడో చెప్పగలరా? ఒక్కచోటే నశించినట్టు, ఇంకెక్కడ నశించినట్టు చూపించలేదు. చెప్పుకుంటే అనేకం ఉంటాయి, కానీ అనేకం ఉన్నది కరెక్ట్ కాదు. ఈ నాశన పుత్రుడు ఎక్కడ నశించాడు? త్వరగా ఒక్క మాట చెప్పి ముగిస్తా. మిమ్మల్ని అసలు ఇబ్బంది
చెప్పండి. దేవుని మరణం దగ్గరే. ఎక్కడ ఆయన మరణిస్తే లోకములో ఉన్న నాశన పుత్రుడు నశించాడా? త్వరగా చెప్పండి. ఊహించుకుంటారా? ఊహించుకోండి. ఏముంటుంది? ఇది వాక్యం అండి, ఎగ్జామ్ కాదండి. నిజమే. ఆ మరణం కాడున్న రహస్యం ఏమిటి అని అంటే, నాశన పుత్రుడు ఎప్పుడు చనిపోయినట్లు అంటే, ఎప్పుడైతే సమాధిని బ్రద్దలు కొట్టుకుని ఆయన లేచి ఉన్నాడో, మరణమా నీ ఇల్లు ఎక్కడా, అప్పుడు నాశన పుత్రుడు నశించినట్లు. అయ్యా, మరి నాశన పుత్రుడు నశించినప్పుడు మనకి ఇన్ని తెప్పలు ఎందుకు? అందుకని అన్ని తెప్పలుగా కలిగిన నిర్ణయం ఈ లోకంలో నేను ఉండను అని వెళ్ళిపోయాడు అక్కడ. నీకు అర్థమవుతుందా? నేను ఇక్కడి నుంచి నువ్వు నాకు అనుగ్రహించినవన్నీ నేను ఇలా మధ్యలో తిరిగి వీళ్ళకి అనుగ్రహించేశాను. నేను ఇక్కడి నుంచి ఇక్కడ ఉండను, నువ్వు నేను ఏకమైపోయి అని చెప్పి స్పష్టంగా చెప్పాను. హల్లెలూయా. అందుకే నమ్ముటని వలనైతే అని, అది నమ్మువానికి సమస్తము సాధ్యమని చూపించాడు. అవునా? ఆకాశం నుండి ఆయన దిగి రావాల్సిన పని లేదట. నరుడి నోటి మాటకే అద్భుతాలు జరిగిపోతాయట. ఇది అర్థమవుతుందా మీకు? నరుడి నోటి మాటకే అద్భుతాలు జరిగిపోతాయి. అందుకని ఆయన నువ్వు నేను ఏకమైనట్లు. అవునా? నేను నీ హృదయం నా ఆలయమైందని చెప్పిన మాట ఎలా రూఢీపరచబడుతుందంటే, నరుడి నోట ఆ మాట రూఢీపరుస్తున్నాడు కాబట్టి ఆ హృదయంలో ఆయన ఉన్నాడు అని అర్థం. హల్లెలూయా. లోకంలో ఉన్నాము, చాలా జాగ్రత్త. ఏంటట? లోకంలో ఉన్నాము, చాలా జాగ్రత్త. ఏం చేయాలి మరి? చెయ్యాలి. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా ఉంటారా? భార్యాభర్తల మధ్యన సమాధానంగా ఉంటారా? నటన అనేది ఉన్నంత సేపట్లో ఏంటంట, ఏ ఆస్తులు సంపాదించుకోలేదు. నా వల్ల అయినంత మేరకు మాత్రమే పోరాడుతున్నా, దేవుని దగ్గర పూజాడుతున్నా. ఏంటంట, నా వల్ల అయినంత వరకు చెప్తున్నా. ఇంకా మీకు అది మీరు కూడా చేసుకుంటేనే ఆ బలము అని తెలుసుకుంటే చాలు. ఏంటది? మీరు కూడా చేసుకుంటేనే ఆ బలం అని తెలుసుకోండి చాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ అద్భుతాలు తప్పకుండా జరుగుతాయి, ఆ సూచక క్రియలు తప్పకుండా జరుగుతాయి, ఆ గొప్ప విడుదల ఖచ్చితంగా జరుగుతుంది. ఆ అభిషేకపూర్వకమైన నిర్ణయాలు తక్షణమే జరగటానికి మీ విశ్వాసాన్ని బలపరచుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వ సత్యం అనే మాటలను ఎప్పుడూ విడిచిపెట్టుకోకుండా, సకల జనులలో తిరిగేటప్పుడు విశ్వాసాన్ని కోల్పోకుండా, ఆత్మ సంబంధమైన నిర్ణయాలుగా భూలోకములో జీవించాలని, దేహ సంబంధమైన మరణమును గురించి భయపడక ఆత్మ సంబంధమైన మరణములో మీరు కొనసాగడానికి మాత్రమే సిద్ధపడాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, ఇట్టి వాక్యములను దేవుడు జీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. థాంక్ యూ లార్డ్. స్తోత్రం, 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 స్తోత్రం.